పార్టీ నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ రాష్ట్రమేనా? మహారాష్ట్రలో గెలుపుతో తెలంగాణపై కమలనాథులు ఫోకస్ పెట్టారా? వచ్చే ఎన్నికల్లో అధికారం దిశగా హైకమాండ్ పెద్దలు అడుగులు వేస్తున్నారా? దక్షిణాది రాష్ట్రాల్లో పవన్ కోసం కమలం పార్టీ ఎలాంటి ప్రణాళికలు రచిస్తోంది? మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ గ్రాండ్ విక్టరీ కొట్టింది. మహాయుతి సర్కార్ రెండోసారి మహాపీఠం దక్కించుకోవడంతో నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని పార్టీ నేతలు జోరుగా ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తుంది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా సరే తెలంగాణలో అధికారం దక్కించుకోవాలని కమలనాథులు లెక్కలు వేస్తున్నారట. తాజాగా తెలంగాణలోని బోర్డర్ జిల్లాలో కమలం వికాసం వెల్లువెరిసింది. దాంతో తెలంగాణలోని కమలం పార్టీ ప్రభావం ఉంటుందని ఆ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారట. అందుకే తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కమలం వికాసం కనిపించింది. ఆ పార్టీ తరఫున 8 మంది ఎమ్మెల్యేలు విజయం సాధించారు. ఆ తరువాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లోనూ 8 సీట్లు గెలిచారు. ఈ ఎన్నికల్లో కమలం పార్టీకి దాదాపు 37% ఓట్లు పడ్డాయి. కానీ ఆ తర్వాత పార్టీ పరిస్థితి డీలా పడింది. ఇందుకు కారణం లేకపోలేదు. పార్టీ చీఫ్ గా ఉన్న కిషన్ రెడ్డి సరిగ్గా సమయం కేటాయించకపోవడం, నేతలంతా పాత కొత్త అంటూ 2 వర్గాలుగా విడిపోవడంతో పార్టీకి మరింత డ్యామేజ్ జరిగింది. ప్రస్తుతం కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా బిజీగా ఉన్నారు. రాష్ట్రానికి ఎక్కువ సమయం కేటాయించడం లేదు. అయితే కొద్ది రోజులుగా పార్టీకి కొత్త ప్రెసిడెంట్ ని నియమిస్తారని టాక్ వినిపించింది. కానీ నేతల మధ్య సఖ్యత లేకపోవడం, రాష్ట్ర చీఫ్ పదవి ఎవరికి ఇవ్వాలో పార్టీ పెద్దలు కూడా ఓ అంచనాకు రాలేకపోయారు. ప్రస్తుతం మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ గెలుపుతో నేతల్లో మరోసారి ఆశలు చిగురించాయి. ముఖ్యంగా తెలంగాణ సరిహద్దు జిల్లాల్లోనూ బీజేపీ ఎమ్మెల్యేలు గెలవడంతో కాస్త కష్టపడితే పార్టీకి విజయం పక్కా అని అంచనా వేస్తున్నారట. ఇప్పటికే రాష్ట్రంలో రేవంత్ సర్కార్పై బీజేపీ నేతలు అటాక్ మొదలుపెట్టారు. ఓవైపు బండి సంజయ్, మరోవైపు ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్ పోరాటం చేస్తున్నారు. హైదరాబాద్ లో హైడ్రా, మూసీ కూల్చివేతల్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు 6 గ్యారంటీల విషయంలోనూ కాంగ్రెస్ సర్కార్ తీరును ఎండగడుతున్నారు. ఇదే ఊపును కంటిన్యూ చేయాలని పార్టీ పెద్దలు సైతం వీరికి డైరెక్షన్ ఇచ్చినట్టు తెలుస్తుంది. మొత్తంగా రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. వీటితో పాటు గ్రేటర్ హైదరాబాద్ లోనూ ఎన్నికలు సమీపిస్తున్నాయి. గతంలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ బీజేపీకి 40కి పైగా కార్పొరేటర్లు గెలిచారు. వచ్చే ఎన్నికల్లోనూ అంతకు మించి సీట్లు గెలుచుకోవాలని భావిస్తున్నారట. మరోవైపు వచ్చే ఏడాది పార్టీకి కొత్త ప్రెసిడెంట్ ను నియమించే అవకాశం ఉంది. ఇవన్నీ పార్టీకి కొత్త జోష్ తీసుకొస్తుందని అనుకుంటున్నారట. మొత్తంగా బీజేపీకి వచ్చే ఎన్నికల్లో పవర్ దక్కుతుందో లేదో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.